ఉండండి పవన్, చిల్కా ప్రవీణ్ తటస్థంగా ఉండండి. గంప గోవర్ధన్ గురించి ఎందుకు అడగలేదు? ఈ కారణంగానే మీకు తక్కువ వ్యూస్ వస్తున్నాయి. బ్రో శంకర్ నమస్తే తెలంగాణ ఏజెంట్ గా మారాడు అని స్పీకర్ ను ప్రస్తావించారు. ప్రస్తావించారు ప్రస్తావించారు అని కదా. మీరైతే ఇప్పుడు మన వార్తలు చూస్తున్న మిత్రులు 210 మంది మేము ఎంత న్యూట్రల్ గా మాట్లాడతారో మీరు అర్థం చేసుకోరు. మీ శంకర్ పేపర్ కాడికి వచ్చి ఇందులో కేసీఆర్ కేటీఆర్ న్యూస్ అధికంగా వేయకూడదు అన్నప్పుడే మీరు అర్థం చేసుకోవాలి. మేము కేటీఆర్ నైనా కేసీఆర్ నైనా కాంగ్రెస్ నైనా బీజేపీనైనా సమాన స్థాయిలో విమర్శించగలం. మాకు బీఆర్ఎస్ ఏం బెల్లం కాదు, కాంగ్రెస్ ఏమో అల్లం కాదు, లేకపోతే ఇంకా బీజేపీ ఏమో మొత్తం విషయం కాదు. మాకు 3 పార్టీలు సమానమే. మేము ఎత్తుకున్న ఎజెండా ఏంది? నవ తెలంగాణ యువ తెలంగాణ అనే ఎజెండా ఎత్తుకున్నాం. మేము యువకులే రాష్ట్రాన్ని పాలించాలని కోరుకుంటున్నాం. యువశక్తి ద్వారా ఈ తెలంగాణలో కొత్త ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. కాంగ్రెస్ పోతే టీఆర్ఎస్ పోతే బీజేపీ, లేకపోతే ఇంకొక గొట్టంగాడు, ఇవి మాకు అవసరం లేదు. తెలంగాణను అద్మానం చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇవ్వొద్దని అడ్డం పడ్డది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన తెలంగాణ అస్థిరపరచాలని చూసి ఎమ్మెల్యేను కొనుగోలు చేయాలని చూసింది బీజేపీ పార్టీ. దానికి వంతపాడింది కేసీఆర్ కో. కాబట్టి కేసీఆర్ చుట్టూ ఈ రోజు ఉచ్చు బిగుసుకున్నదంటే ఆ రోజు కేసీఆర్ బీజేపీ చేస్తున్న ప్రతి చట్టానికి ప్రతి కార్యానికి జై కొట్టిండు. ఆఖరికి రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పిండు కేసీఆర్. రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పిండు. దళితులకు 3 ఎకరాలు అన్నాడు, ఇయ్యలే. మా బీసీల ఆధిపత్యాన్ని దెబ్బకొట్టిండు కేసీఆర్. కాబట్టి మాకు కేసీఆర్ ఏం బెల్లం కాదు. కాకపోతే ప్రాంతీయవాదం దగ్గరికి వస్తే మాత్రమే మేము కేసీఆర్ను ఒక ఇంచు మేమని ఓన్ చేసుకుంటాం. ఎందుకంటే మనకున్న ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్, మనకున్న ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. ఆలోచనతోటి మాత్రమే మేము కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డితో పోల్చుకున్నా బండి సంజయ్తో 100% కేసీఆర్ తెలంగాణ సాధకుడు. కేసీఆర్ తెలంగాణ సాధనలో కేసీఆర్ ముందున్నాడు. బండి సంజయ్ తోటి రేవంత్ రెడ్డి తోటి ఎట్లా పోలుస్తాం కేసీఆర్? అస్సలే పోలువం. కేసీఆర్ తెలంగాణ సాధనలో ప్రముఖమైన పాత్ర. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాం. ఆయన తప్పు చేస్తే నిలదీస్తాం. రాజకీయ పరంగా మనం వ్యతిరేకిస్తాం కానీ